రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మున్సిపల్ అధికారులతో కలిసి ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద మురుగు కాలువ మళ్లింపు పథకాన్ని పరిశీలించడం జరిగింది. గత 2.5 సంవత్సరాలుగా ఈ పథకాన్ని అధికారులు పెండింగ్లో పెట్టడం జరిగిందని గోరంట్ల అన్నారు. వర్షాకాలంలో నగరంలోని వరద నీరు అంతా రామకృష్ణ నగర్, నేతాజీ నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఈ ఒక్క ఆవ ఛానల్ వాళ్ళని కొత్తగా ముంపు ప్రాంతాలు తయారు అవుతుండటంతో దానికి ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. వరదలు ఉన్నప్పుడు గోదావరి మట్టానికి పైకి వచ్చినప్పుడు ఈ మురుగునీరు తోడిపోసేందుకు 3.60 కోట్ల రూపాయలతో 360 హార్స్ పవర్ పంపులతో ప్రాజెక్టు మొదలైందన్నారు. ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలం నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ పథకం ద్వారా పెండింగ్లో ఉన్న డ్రైనేజీలను వెంటనే సత్వరం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని ఆవ ఛానల్ కూడా క్లియర్ చేయాలని సూచించారు. రైల్వే గూడ్స్ షెడ్ దగ్గర ఉన్న కాలువలు కూడా వెంటనే శుభ్రం చేసి రన్నింగ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రైల్వే స్టేషన్ రోడ్లో వర్షాకాలంలో ముంపు ప్రాంతాలను రక్షణ కల్పించడం కోసం గతంలో మంజూరైన అమృత్ పథకం సత్వరమే చేపట్టాలని, తక్షణమే ఆ పనులన్నీ ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకు కొనసాగింపుగా వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, ధవళేశ్వరం టీడీపీ ముఖ్య నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.